పుష్ప 2 తొక్కిసలాట కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఏసీపీ రమేష్ కుమార్ తెలిపారు. సంధ్య థియేటర్ యజమాని సందీప్ ని అరెస్ట్ చేశామని చెప్పారు. సీనియర్ మేనేజర్ నాగరాజు, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్ఛార్జ్ మేనేజర్ విజయ్ చంద్రను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని చెప్పారు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. లీగల్ టీమ్ తో సంప్రదించి త్వరలో హీరో అల్లు అర్జున్ కి కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. 4వ తారీఖు నాడు 4/12 నాడు సంధ్యా 71లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సఫోకేషన్ తోటి ఊపిరి ఆడక లోయర్ బాల్కనీలో చనిపోయిన సంగతి అందరికీ విదితమే. ఆ క్రమంలో దానికి సంఘటనకు బాధ్యులైన దాని గురించి మా డీసీ సార్ ఆ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం 105, 1181 రెడ్ విత్ 3/5 BNS ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది. ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని, 7 యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని, అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వారిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది.